ఇది మన వీధికి వచ్చిన కొత్త రకం పంపు. పట్టుకో, బలంగా పైకి లేపు. చూసావా దారా? నా తంటే చిన్నాడివి, మీ అన్నయ్యని నన్ను పట్టుతుని ఒరే అంట. తొట్టెలంటే పళ్ళు రాలిపోతాయి. లేదు, ఇందులో నిన్న అన్నయ్యనే పిలిచాను. నీకు ఒరే లక్ష్మణ వినిపించిందేమో. ఇంతొత్తసారి పిలువనా? ఇప్పుడే అన్నయ్య అనిపించిందా? నిలపడలేదా? ఇంకొత్తసారి పిలువనా? పిలుస్తున్నా. చిన్నానా ఎరా, నా హోటల్లో వీడియో పెట్టమని నాకు తప్పుడు సలహా ఇచ్చి నన్ను జైల్లో పెట్టించిన చాలక మళ్ళీ డాష్ ఓట నీ మూలాన బోళ్ళని జరిమానా కట్టి ఇప్పుడే జైలు నుంచి వస్తున్నాను రా. ఆహా, అది కాదు చిన్నానా, మరే నేను నా కొడుకులా ఉన్నాడే. ఇదేంటిరా ఊరు రావట్లేదు? ఎవరు తగిలించారు నీకు ఈ తప్పేలా? అన్నయ్య ఉన్న ఒక్కగాన కొడుకు తప్పేలా తగిలించి వాడి మొహం నాకు కనపడకుండా చేస్తావా? నిన్ను నేను తాత చిన్నానా. సరే, నేనే తగిలించాను కాబట్టి నేనే పీటేస్తాను. పీటేస్తాను గట్టిగా పీకో. గట్టిగా. మొగుడని పిల్లడు లాగమంటారు. తొందరగా ఆసుపత్రికి హాస్పిటల్కి తీసుకెళ్తాను. అదే మంచి కొడక. ఎక్కడ హాస్పిటల్? ఎటు డాక్టర్? నమస్కారం మహాప్రభు, నమస్కారం. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వీడేనండి. మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా లేదు. అంచేత మీరు ఎలాగైనా వీడి ఇత్తడి తప్పేలా ముసుగు తొలగించాలి మహాప్రభు. ఏంటి పిండుతున్నాడు? ఓహో, ఇత్తడిని కరిగించే పసర అయి ఉంటుంది. ఇలాగే ఈ ఆకు పసర 20 రోజులు పిండాలి. అప్పుడే తపేళ ఊడి వస్తుంది. కోప్పడకండి, కన్న తల్లి మనసు కదా. వీడిని కన్న తల్లి ఈవిడ కాదండి, ఈవిడ. మరి ఆవిడెందుకు ఏడుస్తోంది? ఈవిడ ఈ తప్పేలా బాగుండ్రండి. 20 రోజుల దాకా ఊడు రాదంటే గుంట్లు బాదుకుంటోంది. ఉండండి. మీ అబ్బాయి మొహంలో ఏదో దోషం ఉంది. ఒక్క 40 రోజుల పాటు వాడి మొహం చూడకండి. ఏమండి, తప్పేలా 20 రోజుల్లోనే ఊడు రావాలని తొందర ఏం లేదు. మెల్లిగా 40 రోజులు దేకించండి. మీకు రోజుకి 20 ఇస్తా.